గుడి దగ్గర షాపింగ్ కూడా అవైలబుల్గా ఉంది. మీకు కావాల్సిన ఏదంటే షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అయ్యప్ప మాలలు కూడా అమ్ముతారు. కరిమాలలు, అయ్యప్ప స్వామి ఫోటోలు అమ్ముతారు. ఇది ఈ మన ఈ ఆలయాన్ని ఆంధ్ర శబరిమల అని కూడా పిలుస్తారనమాట. చాలా పవర్ఫుల్ అనమాట. సేమ్ శబరిమలలో జరిగినట్టు పూజలన్నీ ఇక్కడ జరుగుతాయి అన్నమాట. వారపూడి అయ్యప్ప స్వామి గుడి. ద్వారపూడి అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఈరోజు నేను ద్వారపూడి అయ్యప్ప స్వామి గుడికి వచ్చా. ఈ ద్వారపూడి అయ్యప్ప స్వామి గుడి ఎక్కడ ఉంది, ఎలా ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో మీకు మొత్తం చూపిస్తా. చూసాను ద్వారపూడి అయ్యప్ప స్వామి గుడిలో స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాను. మొత్తం దర్శనం చేసి వీడియో మొత్తం చేసి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి. దర్శనం ఎటు వెళ్ళాలి ఏంటి మొత్తం వివరంగా క్లియర్గా చెప్తా. ఈ అయ్యప్ప స్వామి గుడి కట్టడానికి మూల కారణం ఈయనేనండి. ఈయన పేరు వచ్చేసి చిట్టి వీరయ్య అండి. ఈయనే అండి ఈ స్థలం. ఈయనే మనకి గుడి కట్టారండి, ప్రతిష్ఠించారండి, ప్రాణ ప్రతిష్ఠ కూడా చేశారు అయ్యప్ప స్వామి. ఇక్కడ చూసారా, ఇక్కడ మన ఏంటంటే కేరళ వెళ్ళి ఇరుముడి ఇవ్వలేని వాళ్ళంతా ఇక్కడ ద్వారపూడి వచ్చి ఇస్తారండి. చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. అయ్యప్ప స్వామి వారు ఇక్కడ చాలా పవర్ఫుల్ అని అందరూ నమ్ముతారండి. కుమారస్వామి వినాయకుడు ఉంటారు. కాళ్ళు కడుక్కున్న స్థలం అండి. ఎంత బాగా చేశారు. సరే కదా, అది ఇరిపోయిందండి టెంపుల్ అయితే. లోపల వ్యూ అండి. చుట్టూ ఇలా ఉంటుంది. ద్వారపూడి అయ్యప్ప స్వామి గుడి అంటే తెలియని వాళ్ళు ఉండరండి. శబరిమల తర్వాత అంత ఫేమస్ అనమాట. చాలా బాగా చేశారనమాట. అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళడానికి దారి అనమాట, మెట్లు మార్గం. ఇక్కడ నుంచి పైకి వెళ్ళి పైన దర్శనం చేసుకొని వ్యూ అయితే మీకు చూపిస్తాను. ఈరోజు క్రౌడ్ అయితే అంత లేరు. మీరు వీక్ డేస్లో వస్తే చాలా క్రౌడ్ ఉంటారు. టెంపుల్ చూడండి, చాలా బాగుంటుంది. నాకైతే శబరిమల తర్వాత ఫేవరెట్ టెంపుల్ అనమాట. సేమ్ శబరిమల ఎలా ఉంటుంది అలాగే కట్టారు. చాలా బాగుంటుంది. ఇక్కడ అయ్యప్ప స్వామి భక్తులు చాలామంది అయితే వస్తారు. మనకి కార్తీక మాసం అప్పుడైతే ఫుల్ జనాలు ఉంటారు. అంటే మనకి అయ్యప్ప స్వామి మాలేసుకునే వాళ్ళు చాలామంది ఇక్కడ ఉంటారనమాట. చాలామంది వస్తారు, వేలల్లో వస్తారు. ఇది బ్యాక్ వ్యూ. అయ్యప్ప స్వామిని అయితే నేను చూపిను. మనకి కొత్తగా ఆదియోగి స్టాచ్యూ కూడా పెట్టారు, అది కూడా చూపిస్తాను నేను. చూసారా, నందీశ్వరుడు శివలింగం. ఇక్కడే మనకి ఆదియోగి స్టాచ్యూ కూడా పెట్టారు. సేమ్ కోయంబత్తూరు ఎలా ఉందో అలా పెట్టారనమాట. దాన్ని కూడా నేను చూపిస్తాను మీకు. ద్వారపూడిలో చూసారా, భారత మాత విగ్రహం కూడా ప్రతిష్ఠించారు. శివయ్య కూడా మనకి దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ మీకు బ్రహ్మ, శ్రీకృష్ణుడు, ఆంజనేయ స్వామి దొరికే తీర్థ ప్రసాదాలన్నీ ఇక్కడ కూడా ఉంటాయండి. కాకపోతే ఇక్కడ మన బాలాజీ లడ్డు పులిహార కూడా అవైలబుల్గా ఉంటుంది. సరే, శివాలయానికి ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ శివాలయం. సరే, కుమారస్వామి. సరే, ఈ టెంపుల్ లొకేషన్ ఎంత పీస్ఫుల్గా ఉందో, ప్రశాంతంగా ఉంటుందండి. చాలా పెద్దది టెంపుల్ అయితే. నందీశ్వరుడు. ఇప్పుడు మీకు ఆదియోగి శివ స్టాచ్యూని అయితే మీకు చూపిస్తాను. సేమ్ కోయంబత్తూరు ఎలా ఉందో అలాగే ఉంటుంది. వెళ్తున్నాను అక్కడికి. స్వామి గుడిని ఆనుకొని మన కొత్తగా ఆదియోగి స్టాచ్యూ అయితే పెట్టారనమాట.
ఇప్పుడైతే ఆదియోగి స్టాచ్యూ అయితే నేను తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. దీని పక్కనే ఉంటుంది, చూసారు కదా, ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే మేము తీసుకెళ్తాం. చూడండి ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇది రీసెంట్గా 2024లో అయితే ప్రతిష్ఠించడం జరిగింది. శివరాత్రికి ఓపెనింగ్ అయితే జరిగింది. మీరు ద్వారపూడి వస్తే ఈ పక్కనే ఉన్న ఈ ఆదియోగి స్టాచ్యూ దర్శించుకోవడం మాత్రం మర్చిపోకండి. కొంచెం అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, అయినా పర్లేదు, పైకి వెళ్ళనిస్తున్నారు. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఇదంతా పూర్తవడానికి 6 months అయితే పడుతుందంట. సేమ్ మన తమిళనాడు కోయంబత్తూరులో ఎలా ఉందో అలాగే ఆదియోగి స్టాచ్యూ సేమ్ అలాగే అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆదియోగి స్టాచ్యూ తర్వాత నటరాజ స్వామివారు అయితే ఇక్కడ ఉన్నారు. చూడండి టెంపుల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎవరైనా కోయంబత్తూరు దాకా వెళ్ళిన అవసరంలో ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి. పక్కనే ద్వారపూడి అయ్యప్ప స్వామి గుడి పక్కనే మన ఆదియోగి స్టాచ్యూ పెట్టారు. ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి. పక్కనే చూశారు కదా, ఆదియోగి స్టాచ్యూ పక్కనే మన అర్జునుడు శ్రీకృష్ణుడు అయితే ఉన్నారు. చూడండి అసలు ఆ రథం ఎంత అద్భుతంగా చేశారు. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్స్ చేయండి.